క్రిస్మస్ అంటే సాక్రిఫైస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారేంటి, బాగున్నారా? ముందుగా అందరికీ కూడా హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అండ్ ఈస్టర్ చేసే వాళ్ళ కోసం మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకంటే నేటి క్రైస్తవ్యం కేవలం క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే పరిమితం అయిపోయిందండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీకు క్రిస్మస్ వస్తుంటే ఎలా చూసుకున్నా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ క్రైస్తవులందరూ బయటకు వస్తారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి క్యారల్స్ అని ఇంకా చాలా చేస్తూ ఉంటారు. సో క్రిస్మస్ 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 అని చెప్పి ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ వచ్చిన తర్వాత కూడా సేమ్ థింగ్. ఎక్కడ లేని వాళ్ళందరూ బయటకు వచ్చేస్తూ ఉంటారు. క్రిస్మస్ అనే దానికి అర్థం తెలుసుకోండి ముందు. అసలు క్రిస్మస్ అంటే ఏంటన్నది అర్థం తెలుసుకోండి. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించాడు, యేసుక్రీస్తు పుట్టిన క్రిస్మస్ చేసేద్దాం. అసలు ఆయన ఎందుకు వచ్చారో తెలుసా? ఈ భూమి మీద దేవుడు నరుని సృజించిన తర్వాత తన మాట వినట్లేదని చెప్పి ఎంతో దుఃఖంతో ఆ బాధను తట్టుకోలేక తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించడానికి నిశ్చయించాడు. ఎవరు? మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన నిశ్చయించి తన ప్రియ కుమారుని సాక్రిఫైస్ చేయడానికి నిశ్చయించాడు. ఆయన అర్థమవుతుందా మీకు? ఎవరికన్నా తల్లిదండ్రులు వింటున్నారు కదా మీరు కూడా? మీ కుమారుల్ని ఒకటి పాపంలో పడిపోతాడంటే వాడిని కాపాడడానికి మీరేమైనా పంపిస్తారా? లేదు కదా. కానీ మన తండ్రి అయిన యెహోవా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, కుమారదేవుని, ఆయన్ని మన కోసం సాక్రిఫైస్ చేయడానికి పంపించాడు. సో ఎందుకు సాక్రిఫైస్ చేయడానికి పంపించాడు? ఇలా పాపంలో విడిపోయారు నాన్న, వెళ్ళి వాళ్ళని కాపాడు అని చెప్పి ఈ లోకానికి విడిచిపెట్టాడు ఆయన్ని. ఆయన వచ్చి మనల్ని కాపాడడం జరిగింది. వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదన్నట్టు లేఖనాలు నెరవేరాలని చెప్పి ఆయన మన కోసం ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని అందరినీ కొని ఆ పాపం నుంచి రక్షించి విముక్తుల్ని చేసి ఆయన మళ్ళీ పరలోకానికి ఆరోహణమయ్యారు. ఏమన్నా అర్థమవుతుందా మీకు? సో ఇవేమీ తెలుసుకోవద్దు మీరు. క్రిస్మస్ చేసేస్తున్నారు, ఇంకా గొంతులు, బాణసంచాలు, డీజేలు తలపించేలా ఇంక ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు వీధుల్లోకి వెళ్ళి డ్యాన్సులు వేయడం. ఇవి ముందు క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకో. అదే ఆయనకి నిజమైన క్రిస్మస్. ఆయన పుట్టాడు అనడానికి, ఆయన ఎందుకు వచ్చాడు అనడానికి, ఆయన పుట్టి దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా అనడానికి క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకున్నావు అంటే నీకు రోజు క్రిస్మస్సే. ఆయన పైగా ఒక మాట అంటారు, ఆయన పాపులను వెతకవచ్చాడు కానీ నీతిమంతుల కోసం రాలేదండి. ఈవెన్ రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకు కాదు. ఒకసారి ఆలోచించ. మన ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన కుమారుని సాక్రిఫైస్ చేస్తేనే ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఆయన పుట్టేసాడని గొంతులో వేయడం కాదు, మన కోసం సాక్రిఫైస్ చేయడానికి, ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. ఎందుకు? మనల్ని కాపాడడానికి. ఇంకా నువ్వు మారకుండా నీ యథావిధి తథావిధి అన్నట్టు నీ వ్యసనాలు, నీ ఆడంబరాలు, నీ చెడు అలవాట్లు మొత్తం అన్ని కూడా నువ్వు చేస్తూనే ఉంటావు. బట్ క్రిస్మస్ వచ్చేటప్పటికి నీలో ఉన్న నిజమైన భక్తిపడి బయటకు వచ్చేస్తాడు. ఈస్టర్ వచ్చినప్పుడు నీలో ఉన్న భక్తిపడి నిజం చేస్తాడు. ఆలోచించండి ఒకసారి. మీరు దేవునికి మహమార్థంగా మీ పనులు చేస్తున్నారా? మీ బ్రతుకు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు దేవునికి మహిమార్థకరంగా ఉన్నాయా? మన ప్రవర్తన వల్ల ఆయన నామం మహిమపరచబడుతుందా అన్యోన్యుల మధ్య? క్రిస్మస్ అంటే మీరేమంటారో నాకైతే తెలియదు కానీ మీరంటే కేక్ కటింగ్లు ఇంకా వేరే అనుకోవచ్చు. బట్ నేనైతే క్రిస్మస్ అయితే నా హృదయంలోకి వచ్చేది ఏంటంటే, యాజ్ ఎ రియల్ క్రిస్టియన్గా నేను బైబిల్ చదివేవాడిగా చెప్తున్నది ఏంటంటే క్రిస్మస్ అంటే సాక్రిఫైస్. క్రీస్తు పుట్టాడంటే ఆయన సాక్రిఫైస్ చేయడానికే వచ్చాడు ఈ లోకానికి. ఆయన పుట్టుక మరణించడానికే వచ్చాడు ఆయన కావాలని. ఎందుకు? నీ కోసం, నా కోసం, పాపం నుండి విముక్తులను చేయడానికి. క్రిస్మస్ మీన్స్ సాక్రిఫైస్. మీకు దీని అర్థం తెలియకపోతే బైబిల్ చదువుతూ ఉండండి, అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.